మీకు కూడా ముందు గౌరవం, అభిమానం, ఆరాధన పుట్టి చివరికి ప్రేమ పుడుతుందేమో. అది మీరు గుర్తించలేకపోతున్నారేమో. అంత చిన్నపిల్లలా కనిపిస్తున్నానా? అయితే మీరు నన్ను ప్రేమించట్లేదా? లేదు. నిజంగానా? నిజంగా. నిజమేంటో నేను ఇప్పుడే బయటికి రప్పిస్తాను. ఏంటి పిచ్చి పని? ఆటలా ఉందా? నిప్పుతో జోకులేంటి? ఇలాంటి తలతిక్క పనులు చేస్తావనుకోలేదు. నీకేదైనా అయి ఉంటే ఏంటి? అవ్వాలనే కదా ఇలా చేశాను. అదే ఎందుకు? నిజం బయటికి రప్పించడం కోసం. ఏ నిజం? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న నిజం. అయ్యో, నేను నిన్ను ప్రేమించట్లేదని చెప్పాను కదా. మరి నా చెయ్యి కాలిపోతుంటే బయటికి ఎందుకు లాగావు? మరి దీన్నే ఉంటారు. నాకంటే ఎక్కువ నువ్వు విలవిల్లాడిపోయావు. దీన్నే ఉంటారు. గౌరవం అంటారా? కాదు, ప్రేమ అంటారు. నాకంటే ఎక్కువ నువ్వు బాధపడుతున్నావు. దీన్నే అంటారు. అభిమానం అంటారా? కాదు, ప్రేమ అంటారు. ప్రేమకు మాత్రమే ఇంత పెయిన్ ఉంటుంది. నాపై నీకు ప్రేమ ఉంది. ఏదో ఒక రోజు నీ అంతటా నువ్వే చెప్తావన్న నమ్మకం కూడా నాకుంది. ఇది నిజం. మాట్లాడవేంటి? నిన్నే. అంటే నాకు ప్రాణరా. నువ్వు నా ఊపిరిరా. నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను. మొండిదాన్ని కదా, అందుకే చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, విను. I love you. I love you. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నేను బ్రతకలేనురా.
నేనేంటి వాడిని ప్రేమించడం ఏంటి? నా కల్లో కూడా జరగకూడదు అనుకున్నది నా కళ్ళలోకి ఎందుకు వచ్చింది? నా ప్రమేయం లేకుండా, నా పర్మిషన్ లేకుండా. ఈ రోజు నా కలలోకి వచ్చిన వాడు రేపటి రోజున నా మనసులో కూడా వచ్చాడు కదా. రాలేడు, రానివ్వను. వాడి మీద నాకు ఇష్టం, ప్రేమ ఏంటి? వాడంటే నాకు అసహ్యం, రోత, కంపరం, చిచి. అమ్మో, చాలా డేంజర్ గాడ్లా ఉన్నాడు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది నిజం కాకూడదు. ఆ సుభద్రలా నేను చెడుదారిలో వెళ్ళి పరువు తక్కువ పని చేసి నాన్నగారి గౌరవాన్ని దిగజార్చకూడదు. అలివేలు, బీ కేర్ఫుల్. ఏంటందరూ అలా చూస్తున్నారు? పద్మావతి గంట ముందే లేచి ముగ్గేసిందేంటానా? ఎప్పుడూ వేసే ముగ్గులు వేరు, ఈ రోజు వేసిన ముగ్గు వేరు. ఈ ముగ్గుకి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటో మీకు తెలుసా? ఒకసారి బాగా చూసి చెప్పండి. మీరు చెప్పలేరు, నేనే చెప్తాను, వినండి. ఈ ముగ్గులో బావకి నేను చెప్పాలనుకున్న మాట ఉంది. ఈ ముగ్గులో బావపై నాకెంత ప్రేమ ఉందో తెలిపే సందేశం ఉంది. బావంటే నాకు చచ్చేంత ప్రాణం అని తెలిపే నా ఊపిరుంది. ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, వినండి. ఈ విషయం మీకు నాకు తప్ప మూడో కంటికి తెలియదు. తెలుసుకోవాల్సిన మూడో మనిషి నా బావే అవ్వాలి. బావ మాత్రమే కనిపెట్టాలి, సరేనా? ఏంటే పిచ్చిదానిలో ఒక్కదాన్ని మాట్లాడుకుంటున్నా? ఒక్కదాన్ని మాట్లాడుకోవడం లేదు అలివేలు, నా ముగ్గుతో మాట్లాడుకుంటున్నాను. ఏంటి, ముగ్గుతో మాట్లాడుకుంటున్నావా? అవును, దీన్ని పిచ్చి పరాకాష్ఠకి చేరడం అంటారు. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకో. నా పిచ్చిని ఏ డాక్టర్ తగ్గించలేడు, ఒక్కరు తప్ప. ఎవరది? ముగ్గులోని నా ప్రేమాక్షరాలు బయట వాళ్ళు కనిపెట్టగలరో లేదో తెలుసుకోవాలంటే అలివేలికి ఒక టెస్ట్ పెట్టాలి. ఏం మాట్లాడవేంటి? అలివేలు, నువ్వు చాలా తెలివైందానివి కదా. నీకు చిన్న టెస్ట్ పెడతాను, నువ్వు రెడీనా? ఏంటది? ఈ ముగ్గులో నీకేం కనిపిస్తుంది? ముగ్గు పిండి కనిపిస్తోంది. అది కాదే, ఇంకేవైనా కనిపిస్తున్నాయా? నేను కనిపెట్టేంత రహస్యం ఉందా దీంట్లో? అవును, కనిపెట్టి చూద్దాం. నావి ఎక్స్రే కళ్ళు, ఈజీగా కనిపెట్టేస్తా. ముందు కనిపెట్టు. సరే. నిజంగా కనిపెడుతుందా? దేవుడా 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 దేవుడా, నా బావ తప్ప ఇంకెవరూ కనిపెట్టకూడదు. మత్స్య యంత్రాన్ని అర్జునుడు మాత్రమే ఛేదించినట్టు బావ మాత్రమే ఈ ముగ్గులోని మాటల్ని, నా మనసులోని మాటల్ని తెలుసుకోవాలి దేవుడా. ప్లీజ్ దేవుడా.
చేశాను పద్దు. కనిపెట్టేశావా? ఎస్. ఏం కనిపెట్టావే? ఈ ముగ్గుల్లో కొన్ని ఉన్నాయి. ఏంటవి? ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, పింక్, ఈ కలర్స్ అన్ని కనపడుతున్నాయి. ఏంటి నువ్వు కనిపెట్టేసింది కలర్సా? అవును. నా ప్రేమ నిజమైతే బావకు తప్ప ఇంకెవ్వరికి కనిపించకూడదు. మాట్లాడవేంటి? అయ్యో, బావ కాఫీ తాగే టైం అయింది. బావకి కాఫీ ఇవ్వాలి కదా. అలివేలు, నేను ఇప్పుడే వస్తాను. ఇక్కడే ఉండు. ఏ పద్దు, ఏమైంది దీనికి? కొన్ని అద్భుతాలు సంవత్సరాలు యుగాలు గడిచినా అలా అపురూపంగానే ఉండిపోతాయి బావా. నా జీవితానికి నువ్వొక అద్భుతాన్ని బావా. ఆకలిని నిద్రని మర్చిపోయి కనురెప్ప వేయకుండా నిన్నలా చూస్తూ జన్మంతా బతికేయచ్చు. అయ్యో, బావ లేచే టైం అయింది. బావయ్య కాఫీ స్మెల్కే పడిపోతాడు. వేడి వేడి బెడ్ కాఫీ రెడీ బావా. నువ్వు తాగి నాకు మంచి కాంప్లిమెంట్ ఇవ్వాలి. ఈలోగా నేను నీ డ్రెస్ అరేంజ్ చేస్తాను. ఏముంది ఇందులో?
కాఫీ రెడీ, బట్టలు రెడీ. ఇక బావ లేవడమే ఆలస్యం. తొందరగా లే బావా, కాఫీ చల్లారిపోతుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవరు చెప్పారు? అప్. ఎవరూ లేరే. ఊరికే భ్రమపడ్డానేమో. వావ్, వేడివేడి కాఫీ. ఇంత ఉదయాన్నే నా రూమ్లోకి నేను అడగకుండా ఎవరు తీసుకొచ్చారు? నేనే బావా, నేనే. నన్ను నిద్ర లేపకుండా ఇలా పక్కన పెట్టేసి వెళ్ళిపోయారేంటి? నీకు సర్ప్రైజ్ బావా. ఎనీవేస్, హాట్ గా ఉండే కాఫీ తాగితే బాగుంటుంది. బాగుందని తాగాక చెప్పు బావా. మ్మ్. ఆహా. ఏమైంది? బావ మొహం అలా ఎందుకు పెట్టాడు? కాఫీ నచ్చలేదా? నచ్చకుండా ఉంటుందా? ఇంత అద్భుతంగా చేసిన కాఫీ ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా? సూపర్, అదర్స్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బావా. అడివేరే తీసుకొచ్చి పెట్టింటుంది, అందుకే నన్ను నిద్ర లేపుండదు. నా ప్రేమని అందులో మిక్స్ చేసి కలిపాను కాబట్టి నీకంత రుచిగా అనిపిస్తుంది బావా. ఉదయాన్నే లేచి కళ్ళు తెరిచేసరికి ఇలా కళ్ళ ముందు కళ్ళకింపుగా బెడ్ కాఫీ పెట్టే భార్య దొరికితే ఎంత బాగుంటుందో. ఆ భార్యని నేనే బావా. రోజు ఉదయం సాయంత్రం చక్కగా చిక్కగా కాఫీ చేసి తీసుకొస్తాను.